ఏదేమైనా ఓవర్ నైట్ సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవాలి, లక్షల వ్యూస్ లైక్స్ రావాలి. దీనికోసం ఎలాంటి పిచ్చి పని చేయడానికి ఎనీ టైం రెడీ అన్నట్టుగా రీల్స్ పిచ్చోళ్ల పరిస్థితి తయారైంది. దీంతో వీరి వెర్రికి అంతే లేకుండా పోతోంది. నడుస్తున్న ట్రైన్ పై డాన్సులు, ట్రైన్ నుంచి వేలాడుతూ స్టంట్లు, రైల్వే ట్రాక్ పై వింత వింత వేషాలు, నదులు, పారే నీటి దగ్గర డాన్సులు, ఎత్తైన బిల్డింగ్ పై నుంచి జంపులు, ఇలా ఏది చేసినా వైరల్ అవ్వడమే అంతిమ లక్ష్యం. ఇక ఈ క్రమంలో ప్రాణాల్ని సైతం లెక్క చేయడం లేదు. దీనికి ఎన్నో నిదర్శన సంఘటనలున్నాయి. అయినా కానీ రీల్స్ పిచ్చి మాత్రం వదులుకోలేకపోతున్నారు జనం. ఇక పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవరైనా రీల్స్ పిచ్చితో వ్యూస్ కోసం, లైకుల కోసం ఎలాంటి సాహసాలకైనా సిద్ధమంటున్నారు. ఈ క్రమంలో జంతువుల్ని సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓ మహిళ చేసిన విచిత్ర రీల్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంటి ముందర కట్టేసిన గేదె పైకెక్కి ఆ మహిళ నిలబడి డాన్స్ స్టెప్పులేసింది. కెమెరాకు ఫోజులిస్తూ అటూ ఇటూ కదులుతూ చాలాసేపు గేదెపై నిలబడి డాన్స్ చేసింది. పక్కనున్నవారు గేదెను కదలకుండా పట్టుకున్నారు. ఇక దున్నపోతుపై ఆమె ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా చుట్టుపక్కల వారు కూడా అక్కడికి చేరుకొని క్లాప్స్ కొట్టారు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆమె అనుకున్నట్లు లైకులు, వ్యూస్ వచ్చాయి. కానీ నెటిజన్లు ఆమె చేసిన పనికి గుర్రుమంటున్నారు. డాన్స్ చేస్తున్నప్పుడు గేదె ఒక్కసారిగా పరుగులు తీసుంటే ఆ మహిళకు ప్రాణాపాయం తప్పేదే కాదు అని నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. ఇక కేవలం రీల్స్ కోసం ఇలా జంతువుల్ని ఇబ్బంది పెట్టడం తప్పని, ఈ పిచ్చి చివరికి ప్రమాదకరమని మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో రీల్స్ పిచ్చి ఏ స్థాయిలో రాను రాను జనాల్లో పెరిగిపోతుందో అనడానికి అద్దం పడుతోంది. ఇలాంటి ప్రమాదకర రీల్స్ చేసేవారిపై చర్యలు తీసుకుంటే కానీ ఈ పిచ్చికి ఫుల్ స్టాప్ వేయలేమని నెటిజన్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. పిల్లలతో ప్రమాదకర స్టంట్స్ వేయిస్తూ రీల్స్ చేసేవారి పట్ల కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.